హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి రెడీ చేద్దాం అనుకుంటున్నాం కానీ మనకు టైం దొరకట్లేదు డ్యూటీ వల్ల. సో ఈరోజు అయితే ప్రశాంతంగా ఉంది వాతావరణం. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సో డ్యూటీ పని మీద మహారాష్ట్ర దాకా వెళ్ళేది ఉంది, మహారాష్ట్ర బార్డర్ వరకు. సో ఆ వీడియో చేసుకుంటూ ఇంపార్టెంట్ ఒక విషయం మాట్లాడాల్సింది. అంటే అనగానే ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలగానే బయ్యాస్ అన్ని అన్వేషణ అనుకున్నారు. అది కాదు, అది అయిపోయింది. దాని గురించి చెప్పడం మానేసినాం, మనకు అవసరం లేదని చెప్పేసి వదిలేసినాం. మా ప్లే లైక్ ఇంకో జంట అక్క ఉన్నది కదా, అక్క చెప్పింది వదిలేమని, అందుకే వదిలేసినాం. దాని గురించి మన పని అయితే మనం చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఈరోజు అయితే వీడియో చేస్తున్నాం. డ్యూటీ పని మీద అక్కడ దాకా వెళ్ళేది ఉంది. సో అక్కడ వరకు వెళ్ళేటప్పుడు ఒక విషయం ఉంది మాట్లాడడానికి. సో దాని గురించి మాట్లాడుకుంటూ మనం అయితే బయలుదేరుదాం ఇప్పుడు. చలో, మనం ఇంకా బయలుదేరదాం. మనకు పక్కనే హైవే ఉంటుంది, మన రూమ్ కూడా ఇక్కడనే ఉంటుంది. మనకు పక్కనే హైవే ఉంటుంది. సో ఈ కెమెరా కూడా అంటే యూట్యూబ్ పెట్టిన హెల్మెట్ పెట్టిన కెమెరా కూడా చెక్ చేద్దాం అనుకున్నాం, ఎంత స్పీడ్ పోతే ఎంత వస్తుంది ఏమొస్తుంది అని. సో దానికోసం అని మళ్ళీ NH44 ఎక్కేసినాం. రోజు ఇలానే తిరుగుతూ ఉంటాం అనుకో. ఈ నుంచి ఇంకా మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి అటు వెళ్ళాలి. సో మనం మాట్లాడదాం అనుకున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు అంటే మా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి లడఖ్ వెళ్ళాలనుకుంటున్నాం నువ్వు 2 times వెళ్ళొచ్చినావు కదా, ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి చెప్పు అని అడుగుతారు. అంటే లడఖ్ వెళ్ళడం అంటే ఇది వెళ్ళాలి చూడాలి, అందరు వెళ్తున్నారు మనం వెళ్తున్నాం అనేది కాకుండా, అక్కడికి వెళ్ళాలంటే ఒక ఏదో అంటారు కదా, గమ్యం కోసం పోరాడాలి, చెయ్యాలి, సాధించాలని చెప్పి. అలా దాన్ని చేరాలంటే కూడా కొంచెం ధైర్యం ఉండాలి. సాధించాలన్న గమ్యం చేరుకోవడం కోసం ఎంతైతే కష్టపడతావో ఆ లడఖ్ చేరుకోవడానికి కూడా అంత కష్టపడాల్సి వస్తుంది. అంటే నార్మల్గా అందరు ట్రావెలర్స్ వీడియోలో చూపిస్తారు, కానీ ఎవరు కూడా వాళ్ళ పడ్డ బాధలు కానీ కష్టాలు కానీ లేదంటే అక్కడ చేరుకోవాల్సిన అది కానీ ఏది చూపించరు కదా. మీకు మంచి మంచి లొకేషన్స్ అవి ఇవి మాత్రమే చూపిస్తారు అంతే. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పరు కదా మీకైతే. మామూలుగా మేము ఇక్కడ వెళ్ళాం, ఇలా కష్టపడ్డాం, ఇది ఎక్కడ ఊపిరి అందలేదు, ఎక్కడ కింద పడ్డాం అక్కడ కింద పడ్డాం అనేది చూపిస్తారు. కానీ ఆ కింద పడటం కూడా ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుసా? తెలియదు కదా. ఫస్ట్ లడఖ్ వెళ్ళినప్పుడు చూడడానికి, అంటే అటు వెళ్తున్నప్పుడు చూడడానికి ఆ కన్నులు సరిపోక, ఆ అందాలను చూడడానికి ఆ కన్నులు సరిపోక, గుండె బరువు ఎక్కి నీ చేతులు ఇలా చాచి నిలబడ్డప్పుడు ఆ కొండలే వచ్చి నిన్ను హగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది చూసినా, అది లడఖ్ అంటే. ఆ ఫీల్ ఉంటుంది చూసినా, ఆ ఫీల్ కోసం వెళ్ళాలి లడఖ్. అయ్యో వర్షం వస్తుంది, అక్కడ దాకా వెళ్తున్నా నేను మహారాష్ట్ర వరకు ఈరోజు. అంటే ఈ హైవే మీద తక్కువ దూరమే, తర్వాత కింది దిగి అటు వెళ్ళాలన్నమాట మనం. అది మన పరిస్థితి, ఇది మన బండి, అదనమాట. లడఖ్ అట్లా ఉంటుంది. అంటే చాలా ఉంటాయి లడఖ్లో. జీవితం మొత్తం నాకు నేర్పించిందంటే లడఖే. అంతకుముందు 4 సంవత్సరాలు ఎక్కడో తిరిగి ఎక్కడో పని చేసుకుని ఉండేవారు. కానీ లడఖ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంటుండే. చాలా మంది వీడియోస్ కోసం వెళ్తారు, ఇంకా ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు, లేదా చూడడానికి వెళ్తారు. చాలా మంది వెళ్తారు, కానీ కొందరు మాత్రమే ఆ ఫీల్ అవ్వడానికి వెళ్తారు. అందులో నేను ఒకరిని అయితే అనుకుంటున్నా. నేను ఒకరిని కాదు, నేను ఆ ఫీలింగ్ కోసమే మాత్రమే వెళ్ళాను. ఎందుకంటే నేను వీడియోస్ చేయడానికో లేదా యూట్యూబ్లో వీడియో పెట్టడానికి మాత్రం ఫస్ట్ టైం అయితే వెళ్ళలేదు. కావాలంటే మీరు నా లాస్ట్ ఆ వీడియోలు చూడండి, ఫస్ట్ వరకు వెళ్ళిన వీడియోలు. కనీసం నాకు వీడియో ఎలా ఎడిట్ చేస్తారో, ఆ వీడియో ఎలా చేయాలో కూడా తెలియదు. నేను అన్ని వర్టికల్లో తీసాను వీడియోలు, అంటే అలా చేస్తేనే వీడియో ఎడిట్ చేయడానికి వస్తుందేమో అని చెప్పేసి. కానీ ఎవరికి తెలియకుండా వెళ్ళాను కాబట్టి నేను లడఖ్ వెళ్ళేంత వరకు కూడా ఎవరికి చెప్పలేదు. సో అందుకని ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. సో లడఖ్ వెళ్ళిన తర్వాత వీడియో ఎడిట్ చేద్దామని చూస్తే అటు ఇటు వస్తూనే లేదు, తిరుగుతూనే లేదు. అప్పుడు అర్థమైంది నాకు, అయ్యో వీడియో ఇలా తీయాలా అని. అప్పటి వరకు కనీసం వీడియో తీసి ఎడిట్ చేసేటప్పుడు వీడియో ఇలా తీస్తూనే ఎడిట్ చేయడానికి వస్తా అన్న విషయం కూడా నాకు సరిగా తెలియదు. అలా వెళ్ళాను నేను లడఖ్ ఫస్ట్. అందరిలో అంటే లడఖ్ అంటే ఏదో అన్ని రెడీ చేసుకుని వెళ్ళిపోయేలా. అంటే చాలా మందిని చూసాను నేను లడఖ్ వచ్చేటప్పుడు. అందరూ ఏదో ఎంజాయ్ చేయడానికి వస్తున్నారో నాకు అర్థం కాదు, లేకపోతే అక్కడ ఉండిపోవడానికి వస్తున్నారో అర్థం కాదు. ఒక్కొక్కరు మొత్తం పెద్ద పెద్ద లగేజ్లు వేసుకొని ఫుల్గా మొత్తం బండి నిండా ఇటుపక్క అటుపక్క కట్టుకొని అంత లగేజ్ వేసుకొని వస్తారు. ఎందుకో నాకు అసలు అర్థమే కాదు. ఫస్ట్ నేను అడిగినప్పుడు ఒక బ్యాగ్ వేసుకెళ్ళాను, గేట్స్ లేవు, ఏం లేవు, ఆఖరికి సూట్ కూడా లేదు మనకి. సూట్ అంటున్నా దాన్ని అంటారు కదా, మనం దాన్ని ఏమంటారు సచ్చి.
ఆ డ్రైవ్ చేసేటప్పుడు గేర్స్ ఉంటాయి కదా, అవి కూడా లేవు. ఏదో నార్మల్గా ఒక రెయిన్ కోట్ ఉంటే ఆ రెయిన్ కోట్ వేసుకొని ఆ బండికి కూడా ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, మన వర్షాలు వచ్చినప్పుడు ఎన్నో పల్లెటూళ్ళలో కట్టుకుంటారు, ఆ కవర్ కట్టుకొని వెళ్ళాను నేను. అలా వెళ్ళినందుకు కూడా నన్ను వీడియో తీసుకున్నారు అక్కడ. అలా ఉంటుంది అనమాట లడక్. అంటే లడక్ చాలా నేర్పిస్తాడు అబ్బా. లడక్ అంటే ఫస్ట్ నేను లడక్ ముందే నా దగ్గర ఒక 10,000 మాత్రమే ఉన్నాయి నేను స్టార్ట్ అయినప్పుడు. సరే నేను ఎలాగైనా వెళ్ళగలను, నా ఫ్రెండ్స్ ఉన్నారులే సహాయం చేస్తారులే అనుకుంటూ బయలుదేరాను. మనం ఇక్కడ దిగి అటు వెళ్ళాలి, కానీ ఎవరు సహాయం చేయరు. కానీ ఎప్పుడు అర్థమైందంటే నేను లడక్ వెళ్ళిపోకముందే అర్థమైంది నాకు. లడక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకముందే అర్థమైపోయింది అనమాట. సో కరెక్ట్గా ఢిల్లీ వెళ్ళేసరికి నా అమౌంట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నేను ప్రతిరోజు ఎవరికొకరికి ఫోన్ చేయడం, వాళ్ళు 1,000 రూపాయలు 2,000 వేయటం, నైట్ వరకు సరిగ్గా తినేది ఉండకపోయేది. కానీ నాకు వెళ్ళాలనే కోరిక మాత్రమే ఉంది, అంతేగాని నా తిండి నేను పండుకోవాలి, నేను నిద్రపోవాలి, నేను తినాలని ఈ ఆలోచనలు ఏం లేకపోతుండే ఫస్ట్. సో అట్లనే వెళ్ళినాం. ఇంకా మనం ప్రతిరోజు ఫోన్ చేస్తుండే, ఎవరో ఒక 2,000 ఇస్తుండే. ఆ 2,000 ఇస్తే 1,000 రూపాయలు ఏమో డీజిల్ కొట్టిస్తుంటే, పెట్రోల్ కొట్టిస్తుంటే ఇంకా 1,000 రూపాయలు ఏమో రూమ్ బుక్ చేసుకొని పడుకుంటుంటే, అంతే. అంత మించి ఇంకేం ఉండకపోతుండే. అదన్నమాట పరిస్థితి. అట్లా పోయినా నేను లడక్కి. ప్రతిరోజు ఎవరో ఒక 2,000 వేయటం, వాటిని తీసుకోవటం, పోవటం. ప్రతిరోజు ఎవరో ఒక 2,000 వేయటం. కానీ చాలా వరకు ఎవరైతే నమ్మకం వీళ్ళు మనకు ఫోన్ చేస్తే పైసలు ఇస్తారు, వీళ్ళు మనోళ్ళు అనుకున్నామో వాళ్ళు మాత్రం ఎవ్వరు 1 రూపాయి కూడా వేయలేదండి. సో లడక్ వెళ్ళేటప్పుడే అర్థమైంది ఎవడు మనోడు కాదు మనకు అని. అది ముందే చెప్పేసింది, నేను కూడా అంటూ ఎవడు లేరు రాబోయ్ నీకు నువ్వే అని. లడక్ వెళ్ళేసరికి అర్థమైంది ఇంకెవరు వేస్తాడు, ఎవరు వీడు మనకి ఎవరు సాయం చేస్తాడు. అంటే మనం అనుకుంటాం కదా వీడు ఖచ్చితంగా నాకు కష్టం వచ్చినప్పుడు ఇతను సాయం చేస్తాడు, వీడు మనతో ఉంటాడు అని చెప్పి మనం మన దగ్గర ఉన్నప్పుడు వాడు ఖర్చు పెట్టాడు, ఇది చేయడం అందరికి ఖర్చు పెట్టి అందరూ మనోళ్ళే అనుకుంటాం కదా. సో అలా అనుకున్నాను నేను కూడా. కానీ అప్పుడు వెళ్ళేటప్పుడు అర్థమైంది మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు మనతో ఉన్నాడు. అదొకటి బాగా అర్థమైంది ఫస్ట్ వెళ్ళేటప్పుడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా బండి నార్మల్ 150cc బండి కదా, నేను అంతగా హెవీగా కొట్టలేను కాబట్టి నిమ్మలంగానే పోతుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా మంది హెల్ప్ చేశారు. అంటే మామూలుగా మధ్యలో నేను కార్గిల్ దాటిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అసలు. పెట్రోల్కి డబ్బులు లేవు, కనీసం తినడానికి ఒక టిఫిన్ చేయడానికి ఒక 50 రూపాయలు ఏమంటే చిన్న ఛాయ్ తాగాను, టిఫిన్ కూడా చేయలేదు, ఛాయ్ తాగాను అంతే. సో ఆ ఛాయ్ తాగేటప్పుడు వీడియో వాళ్ళు వచ్చారు అనమాట మహారాష్ట్ర నుంచి. అంటే అంతకుముందు నన్ను కూడా వస్తుంటే చూసారంట. నేను అప్పుడు ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో బండి తోలుతుండేవాడిని. మన దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ లేవు, డ్రోన్లు లేవు, ఏది లేదు అనమాట. జస్ట్ ఒక చేత్తో బండి తోలుకుంటే ఒక చేత్తో నేను తీసిన ఫస్ట్ వీడియోలు కానీ సెకండ్ వీడియోలు కానీ అన్ని చేత్తో తీసినాయి. అంటే సెకండ్ సార్ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడు తీసాడు వెనక కూర్చొని. ఫస్ట్ టైం మాత్రం నేను ఒక చేత్తో నడుపుకుంటా. ఆ రూట్లో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లలో కూడా నేను 1 హ్యాండ్ షూట్ చేసుకుంటూ 1 హ్యాండ్తో బండి నడిపిన అనమాట. కళ్ళకు కనిపించిన అంటే ఆస్వాదిస్తాం, కానీ అప్పుడప్పుడు చూసుకోవాలి కదా. సో వాటి కోసం కూడా నేను ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని తీసుకుంటూ పోయినా. ఇంకా చాలా వరకు మిస్ అయ్యేవి. అట్లా 1 హ్యాండ్ షూట్ తీసినప్పుడు బండి టర్నింగ్స్లో కానీ ఫుల్ తిరిగే కాడ కానీ ఎక్కడ ఉంటే ఇబ్బంది అవుతుండే, ఫోన్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతుంటే. అలాంటి కొన్ని లొకేషన్స్ కళ్ళల్లో అయితే క్యాప్చర్ అయినా కానీ ఫోన్లో క్యాప్చర్ కాలేకపోయినాయి అనమాట. ప్రతి క్షణం అసలు ఆ లడక్ రైడ్లో ప్రతి క్షణం నీకు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది జీవితం. అన్ని బాధలు అన్నీ మర్చిపోతాం మనం అక్కడ, నాకు తెలిసి. సో ఈ రూట్లో వర్షం పడుతుంది, కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. సో మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను కొంచెం ముందుకు వెళ్ళాక, ఎందుకంటే ఫోన్ తడిచిపోతుంది, చినుకులు పడుతున్నాయి. సో మళ్ళీ వర్షం తగ్గితే మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇందాక అక్కడ ఆపేసినాం కదా, ఫస్ట్ టైం లడక్ అట్లా అన్ని బాధలు పడుకుంటూ వెళ్ళినాం అనమాట. పిట్ట చచ్చిపోయిందా చెప్ప, అది పిట్ట అనుకున్నా నేను తీయనమ్మ. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కరెన్సీ అనే ఒక ఊరికి వెళ్తున్నాం, అది మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఇంకా ఊరు దాటిన తర్వాత మహారాష్ట్ర, కానీ వేరే సైడ్ నుంచి రూట్ ఉంటుంది, కానీ నేను వేరే సైడ్ నుంచి వెళ్తున్నా. ఎందుకంటే అటు కరెన్సీ సైడ్ నుంచి వెళ్ళే రూట్ అస్సలు బాగోదు. సో అందుకని ఇట్లా కొంచెం మహారాష్ట్ర నుంచి తిరిగి లోపలికి వెళ్ళేది ఉంటుంది. సో ఆ రూట్లో వెళ్తున్నా నేను. అదే కదా ఫస్ట్ టైం అట్లా వెళ్ళినా అనమాట. అంటే ఏం లేదు, ఫస్ట్ వెళ్ళాలనే కోరిక తప్ప చూడాలి వెళ్ళాలి నీ ఒక ఇంటెన్షన్తో వెళ్ళినాం. కానీ చాలా మంది అలానే వస్తారు, మొత్తం బ్యాగులు వేసుకొని
అంటే ఏదో మరి చూడటానికి వస్తారో లేవుతారో అంటే నాకు అంటే మనం చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. రెండోసారి కూడా వెళ్ళినా నేను మనకు రెండోసారి మా ఫ్రెండ్ గారి కోసం వెళ్ళిన. ఆడు ఫస్ట్ టైం వీలు లేకపోయింది అతనికి రావడానికి, సో సెకండ్ టైం తీసుకెళ్ళిన. ఇంకా ఆడు నాకన్నా మహానుభావుడు, చెప్పులు వేసుకొని వచ్చాడు లడక్ వరకు. అంటే మా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి సో ఇంకా షూస్ అవి తీసుకోలేదు, స్వెటర్లు కూడా లేవు. మేము ఎప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాక తీసుకున్నాం స్వెటర్స్ కూడా, అది కూడా చలి పెడుతుంటే. అక్కడ చెప్పులు వేసుకుని వచ్చినందుకు అక్కడ లడఖ్లో వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు పాపం అని. ఇంకా అక్కడ లడఖ్లో ఇంకా బాగోదని చెప్పేసి ఇంకా హై రూట్స్కి వెళ్తాం అని చెప్పేసి ఆయనకు కూడా అక్కడ షూస్ అవి తీసుకొని వెళ్ళినాం. కానీ నీకు ప్రతి ఒక్క లొకేషన్, ప్రతి ఒక్క క్షణం నీకు నీ జీవితాన్ని గుర్తు చేస్తుంది అబ్బా లడఖ్ మాత్రం. అనుక్షణం నీ జీవితాన్ని అనుభవిస్తావు వాడు, నిజమైన జీవితాన్ని. ఇక్కడ అందరి మధ్యలో, జనాల మధ్యలో ఏదో అవసరం కోసమో దానికోసమో బతకడం కాకుండా ఒక నిజమైన నీకు నువ్వుగా నీ లైఫ్, నీ జీవితాన్ని అనుభవిస్తున్నావు అక్కడ. అంతా బాగుంటుంది అన్నమాట. సో చాలా నేర్పిస్తుంది ఇలాగైతే. వెళ్ళడం అంటే వెళ్ళడం కష్టమేం కాదు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి అంతే. కష్టం అనుకుంటే ఏది చేయలేం, కానీ కష్టంగానే ఉంటుంది, కానీ చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అది ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. నీకు తోడుగా పారే సెలయేర్లు, ఎక్కే కొండలు, దిగే కొండలు అన్ని నీకు తోడుగా ఉంటాయి కదా. ఇక్కడ మనుషులు అంటే అందరూ ముఖానికి ముసుగేసుకొని లోపల ఒకలా బయట ఒకలా ఉంటారు, కానీ అవి అక్కడ అలా కాదు. అవి ఎలా ఉండాలో అలానే ఉంటాయి నీతో. సో ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఆ రూట్ కాకుండా ఇంకే రూట్ అంటే నాకు బాగా నచ్చింది ఈ రూట్ అంటే లడఖ్ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు. అబ్బా అది లైఫ్ అంటే నిజంగానే. అక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బంక్ ఉండదు, నీకు తోడుగా ఎవరు ఉండరు. ఒకవేళ ఒంటరిగా నువ్వు బైక్ మీద వెళ్తే మాత్రం నీకు నువ్వు మాత్రమే ఉన్నావని గుర్తు చేస్తుంది నీకు మాత్రం జీవితం. నీకు నువ్వే తోడు, నీకు ఎవరు తోడు ఉండరు ఎప్పటికీ అని చెప్పేసి పక్కా గుర్తు చేస్తుంది ఈ విషయం మాత్రం. ఒకవేళ ఒంటరిగా ఎవరైనా వెళ్ళుంటే మీకు అనిపించుంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వెళ్ళిపోతా ఉంటారు, ఆ రూట్లో నీకు ఎవరు ఉండరు. మా బైక్లు వెళ్ళిపోతా ఉంటాయి, లారీలు వెళ్ళిపోతా ఉంటాయి, బైక్స్ కూడా అంటే అందులో నాది ఇంకా చిన్న బైక్ కాబట్టి నేను వాళ్ళతో పాటు పోటీ కూడా వెళ్ళలేను కదా. సో అందుకని ఇంకా చిన్నగా వెళ్ళేవాడిని అనమాట. సో చిన్నగా వెళ్ళడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం నేను ఒక్కనే ఉండనట్టుంది. ప్రపంచం మొత్తానికి నేను ఒక్కనే ఉన్నాను అక్కడ. ప్రపంచం మొత్తంలో నేను ఒక్కనే బతికున్నాను ఇక్కడ, నేను ఒక్కనే ఎంజాయ్ చేస్తున్నాను అంత అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అన్న ఫీలింగ్ అది నిజంగానే ఒక్కనే ఉంటాం అక్కడ. కింద పోవటాలు, లేవటం. ఇంకా లడఖ్ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు అంటే మామూలుగా ఇప్పుడు శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ నుంచి కార్గిల్, ఆ రూట్ అంతా బాగానే ఉంటుంది. ఒక జోజిల్లా పాస్ రూట్ తప్ప జోజిల్లా పాస్ ఒకటి ఎక్కడానికి చాలా కొంచెం టఫ్ ఉంటుంది. సోన్మార్గ్ నుంచి జోజిల్లా పాస్ వెళ్ళడం కొంచెం టఫ్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు టన్నల్ కడుతున్నారు అనుకుంటా. పోయినసారి పోయినప్పుడు ఆపేశారు టన్నల్ రూట్ కోసం, మధ్యాహ్నం 2 తర్వాత అలో చేశారు అనమాట. సో ఒక టన్నల్స్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను నేను. కానీ ఆ రూట్ ఒకటి హైలైట్ ఉంటుంది ఎక్కేటప్పుడు, అదొకటి కొంచెం కష్టం. కానీ తర్వాత కార్గిల్ కానీ లడఖ్ వరకు కూడా రూట్ బాగానే ఉంటుంది, అంత పెద్ద ప్రాబ్లమే ఉంటుంది. కానీ నీకు లైఫ్ అంటే డ్రైవింగ్ అంటే ఆఫ్ రోడ్ అంటే లడఖ్ నుంచి మనాలి ఆ రూట్. అసలు అలాగే లడఖ్ నుంచి ప్యాంగాంగ్ లేక్, నోబ్రా వ్యాలీకి కూడా రూట్ బాగానే ఉంటుంది. నాకంటే నోబ్రా వ్యాలీ వెళ్ళలేదు, నేను నోబ్రా వ్యాలీ సగం వరకు వెళ్ళేసి ఇంకా లేదు మనకు టైం కుదరట్లేదు అని చెప్పేసి ప్యాంగాంగ్ వచ్చేసాను నేను. మనం తెలంగాణ బార్డర్ దాటే టైం వచ్చింది అనమాట. ఇదే బార్డర్, ఈ బార్డర్ దాటేస్తే మహారాష్ట్ర మన ముందు కనిపించేది బార్డర్. సో ఇంకా మ్యాక్సిమం మనాలి నుంచి లడఖ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా 2 days స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే 1 dayలో కొట్టవచ్చు, కానీ అంత రిస్క్ ఎవరు చేయొద్దు నాకు తెలిసి. ఎందుకంటే మనకు లడఖ్ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో 2 ప్లేస్లు ఉంటాయి. ప్యాంగ్ ఒకటేమో, ఇంకోటి ఏదో పేరు తప్ప అది గుర్తురాట్లేదు. ప్యాంగ్లో ఒక దగ్గర అవ్వడానికి ఉంటుంది, దాని ముందు ఒకసారి దాని పేరు గుర్తురాట్లేదు. 3 ప్లేస్లు ఏమో ఉంటాయి మధ్యలో ఆవడానికి. అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నార్మల్గా ఉంటారు. అక్కడ స్పెండ్ చేసినప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది. అక్కడ ఎవరో తెలియదు, ఎవరెవరో ఉంటారు, ఎవరెవరో వస్తారు, అందరం కలిసి అక్కడే పొరగోవాలి. వాళ్ళు మంచి భోజనం పెడతారు, ఇంకా చాలా ఖర్చు కూడా తక్కువ, 100 తీసుకుంటారు. రైస్, రోటీ అవి పెడతారు. పొరగడానికి బెడ్ 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటారు మనాలి నుంచి లడఖ్ రూట్లో, ఆ రూట్లో వెళ్ళేటప్పుడు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉంటుంది. అందరూ కలిసి మాట్లాడుకుంటారు, అందరు కలుస్తారు. అంటే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు అంతే. అది దాన్ని అనుభవించాలి తప్ప అది ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే రాదనుకుంటా నాకు తెలిసి. నేనైతే అంత బాగుంటుంది. కానీ అసలు అన్నీ మరిపించేస్తుంది ఆ జర్నీ మాత్రం.
కానీ ఒంటరిగా నువ్వు ప్రయాణం చేయి బండి వేసుకొని, గుండెలో ఉన్న బాధ కాదు, గుండె లోతుల్లో ఉన్న బాధలను కూడా మరిపిస్తుంది. అంత మహత్వం ఉంది లడఖ్ జర్నీకి. హై మోటరబుల్ రోడ్డు అంటారు కదా, హై మోటరబుల్ రోడ్డు కూడా కాదు, యాటిట్యూడ్ రోడ్డు. అన్ని రోడ్లు అవి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేస్తుంది. నీ జీవితం అంటే నీకు ఏందో అనేది చూపిస్తుంది. నీకు ఒంటరిగా నువ్వు ప్రయాణించగలవా లేదా అనేది నీకు ఆ జర్నీలోనే తెలిసిపోతుంది. ఒంటరిగా నువ్వు బతకగలవా బతకలేవా, నీకు ఇంకా తోడు కావాలా అవసరం లేదా అనేది. అంటే చాలా మంది కార్లు వేసుకుని అన్ని వేసుకొని వెళ్తారు, కానీ వాళ్ళు వెళ్ళి చూసి ఆనందించడానికి వెళ్తారు, ఆస్వాదించడానికి కాదు. కానీ ఒంటరిగా వెళ్ళి చూసి ఒకసారి నీకు తెలుస్తుంది అది ఎంత బాగుంటుందో. ఈ అడవిలాగా, ఈ అడవిలో రోజు నేను ఒంటరిగానే తిరుగుతూ ఉంటాను పిక్చర్లా. అలా అంత అంటే నా జీవితాన్ని మొత్తం మార్చేసింది అదే. అంటే అంతకుముందు ఒకలా ఉండేవాడిని, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అర్థం అయిపోయింది మనకంటూ ఎవరు లేరు, మనతో ఎవరు ఉండరు, మనకు సహాయం చేసేవాడు కూడా ఎవరు ఉండడు, మనకి మనమే సహాయం చేసుకోవాలి. సో లైఫ్ అంటే ఇలా ఉంటుంది. నీకు కష్టం వచ్చినా నీకు తోడు ఎవరు రాడు, నీకు తోడు ఎవరు ఉండడు. ప్రతి ఒక్కరు స్వార్థంతో ఆలోచించేవాడే. అందుకే నీకోసం నువ్వు స్వార్థంగా ఆలోచించడం నేర్చుకో అని నేర్పిస్తుంది. అందరు అలా ఉంటారని కాదు, అంటే మనం నమ్మి మనం సహాయం చేస్తున్నాం దానికన్నా పర్వాలే మనకు అప్పుడప్పుడు సహాయం చేస్తాడు అనమాట. ఈ అడవిలో జర్నీ ఎంత బాగుంది తెలుసా, వర్షం చల్లగా చింగులుగా రావట్లేదు, కానీ అట్లా ఆ జర్నీ చాలా 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 అంటే చాలా నేర్పించింది. ఇంకా కొన్ని ప్లేసుల్లో నా బండి ఎక్కకపోతుండే. మామూలుగా ఇప్పుడు ఏది మన టైంకి ఇటు పేర్లన్నీ ఏం గుర్తొస్తుంది. టాప్ హిల్ స్టేషన్ ఉంటుంది ఒకటి, దాని పేరే కూడా మర్చిపోతున్నాను నేను, అన్ని పేర్లన్నీ మర్చిపోతున్నా. ఆ బండి మామూలుగా అన్ని బండ్లు ఒక 10-15 నిమిషాలు అంటే ఒక అర్ధ గంటలో ఎక్కేస్తాం, అంటే ఒక 1 అవర్ ఇలా పైకి ఎక్కేస్తారు మొత్తం వరకు నుంచి అక్కడి వరకు. నేను 2 గంటలు ఎక్కినాను బండి వేసుకో, ఎక్కలేక బండి చచ్చిపోతుంటాయి పాపం. కానీ నా బండికి అంత ఈ రోజు ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ ఆపలేదు, ఎక్కడ ఆగిపోయి నన్ను మాత్రం బాగా పెట్టలేదు. నేను చాలా మంది చూసిన పెద్ద పెద్ద బర్రెలు వేసుకొని వచ్చిన వాళ్ళు అలాగే ఓవర్ వెయిట్ అయ్యి పక్కకు పెట్టేయడం, లేదంటే బండి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం, లేదంటే మధ్యలో ఎక్కడైనా బర్రెలు ఖరాబ్ వాటిని లోడ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం నరకంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎక్కడ ఏమీ ఉండదు. సో బండి ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే మాత్రం దానంత బాధ ఇంకోటి ఉండదు అనమాట. సో నా బండి మాత్రం ఈ రోజు నాకు అంత బాధ అయితే పెట్టలేదు, అందుకే దీన్ని నమ్ముకున్నాను నేను. సో చాలా మంది చెప్పారు ఈ బండి నమ్మేసి వేరే బండి కొనుక్కో, వేరే బండి కొనుక్కో, ఈ బండితో ఎన్ని రోజులు చూద్దాం. కానీ ఇదే కదా మనల్ని అన్నిటికీ తీసుకెళ్ళింది, ఇదే కదా మన జీవితం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఆపకుండా ప్రతి క్షణం మనం వెంట పెట్టుకొని తిరిగింది ఇదే, మనకు తోడున్నది ఇదే మన జీవితంలో. దీన్ని ఎట్లా అమ్మేస్తాం చెప్పండి. నాకు తెలిసి ఇప్పటికీ దీన్ని రిపేర్ చేయించిన ఖర్చులకు ప్రతిసారి ప్రతి టూర్కి ముంబై 2 సార్లు వెళ్ళినాం, కన్యాకుమారి వెళ్ళినాం, మున్నార్ ఇటు వెళ్ళినాం, ఇంకా ఒరిస్సా వెళ్ళినాం, మా ఊరికి ఇటు ఆంధ్ర సైడ్ వెళ్ళినాం. ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు ప్రతిసారి రిపేర్ చేయించిన డబ్బులు పెడితే కొత్త బండి వస్తున్నాయి అనుకుంటా ఇప్పుడు వరకు. అంటే నేను తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు దీని చేసిన రిపేర్లకు దీనికి ఉన్న దానికి పెడితే ఇంకో కొత్త బండి వస్తుండొచ్చు. కానీ దీనికి నాకున్న బంధం వేరు కదా. సో దీన్ని నేను వదులుకోలేను. మీరు ఎవరైనా లడఖ్ వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ ఏదో ఎంజాయ్ చేద్దాం, ఏదో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు మనం వెళ్దాం చూద్దాం అంటే కుదరదు. అలా వెళ్తే నువ్వు చూడడానికి అంటే గుర్తుండిపోదు, నీకు చూస్తావు వస్తావు అంతే. ఏముందిరా కొండలు గుట్టలు మంచు అనుకుంటావు, కానీ నిజంగా అనుభవిస్తే నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు లడఖ్ను మర్చిపోలేవు. లడఖ్ అనే కాదు, అక్కడ ఎక్కడైనా సరే ప్రతి క్షణం నీకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం నీకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. సో అలా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వెళ్ళండి. ఏదో నార్మల్గా చూసొద్దాం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళొద్దాం అనుకుంటే వేస్ట్. నాకు తెలిసి మ్యాక్సిమం బండి మీద పోతేనే నాకు తెలిసి అన్ని ప్లేసులు చూడగలవు, అన్ని ప్లేసులు ఆస్వాదించగలవు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కార్లో ట్రావెల్స్లో అంతా ఉండవు, నార్మల్గా వాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడక్కడ మెయిన్ ప్లేసెస్ హైలెస్ట్ ప్లేసెస్ ఉన్నా కానీ ఆపుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు అంతే. కానీ అదే మన బైక్ మీద వెళ్తే మన ఇష్టం వచ్చిన దగ్గర ఆగిపోవచ్చు, మన ఇష్టం వచ్చిన దగ్గర ఫోటోలు తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఆ జర్నీ నాకు చాలా అంటే చాలా నేర్పించింది. వెళ్ళండి రా భయ్, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళచ్చు.
నా సజెషన్స్ నీ సజెషన్స్ తీసుకొని వెళ్ళొద్దా, అక్కడ ఏం జరుగుద్ది ఏం జరగదు, అక్కడ ఏమన్నా అవుతుందా కాదా, ఎట్లా పోవాలి ఏం పోవాలి, ఇవన్నీ బొచ్చని వీడియోలు యూట్యూబ్లో చూసుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగా. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేద్దాం చూద్దాం, అందరు పోదాం అంటున్నారు, అందరు చూసి వస్తున్నారు, నేను కూడా చూసి వస్తాను కాకుండా నువ్వు దాన్ని ఆస్వాదించడానికి వెళ్ళు అని చెప్తున్నా అంతే. ఫస్ట్ నేను అడగలుగుతున్నప్పుడు కూడా నన్ను కూడా భయపెట్టారు, ఫోన్ చేసి మరి అక్కడ కాల్ చేస్తారు, చంపేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నువ్వు జమ్మూ నుంచి వెళ్ళలేవు, జమ్మూ నుంచి నితను కాదు, అది ఇది అక్కడ వరకు చేరుకోలేవు, అన్నంత అనవసరం, అంత రిస్క్ అవసరమా, అది ఇది అని చెప్పి అన్ని డైలాగులు వేశారు మనకి. అయినా కానీ వెళ్ళలేదు. ఆ డైలాగ్ వేసిన మనిషికి నేను అడిగిన తర్వాత ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఇదే బండి మీద ఇదంతా 150cc దీని ప్రాణం. దీనిలో అడగ వరకు ఆ హై మోటార్ వీల్స్ రోడ్లో అంత లాటిట్యూడ్లో అంత హైలో బండిని వేసుకొని వెళ్ళామంటే మామూలు విషయం కాదు కదా. దానికి ఎంత ఉందో నాకు అంతే ఉంది వెళ్ళాలని. సో అది వెళ్ళింది, నేను వెళ్ళా. అందుకే అది కూడా జాగ్రత్తగా నన్ను తీసుకెళ్ళింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు అమౌంట్ సరిపోక వాళ్ళు అడగ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ మనాలి వచ్చేసాం. ఇట్లా వెళ్ళి అట్లా తిరిగి వచ్చేసిన. రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం పైకి వెళ్ళి ఇంకొక ప్యాంగాంగ్ లేక్ ఒకటి చూసుకొని అట్లా చూసుకొని వచ్చేసినాం. ప్యాంగాంగ్ లేక్ ఒకటే చూసినాం రెండోసారి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆడికి హాలిడేస్ లేవు. సో అది కూడా చూసుకోవచ్చుగా. నాకు తెలిసి అయితే మీరు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి. ఫస్ట్ అయితే ఢిల్లీ నుంచి పఠాన్కోట్ నుంచి శ్రీనగర్ నుంచి కాశ్మీర్ నుంచి జమ్మూ వెళ్ళకుండా ఈ పఠాన్కోట్ వెళ్ళే రూట్ ఉంటుంది ఒకటి మధ్యలో. పఠాన్కోట్ దాటిన తర్వాత ముందు పఠాన్కోట్ దాటిన తర్వాతనే శ్రీనగర్ వెళ్ళేటప్పుడు జమ్మూ మీద నుంచి కాకుండా ఇంకో హై రోడ్ ఉంటుంది, వేరే రోడ్ ఉంటుంది. అది ఎక్కడికో వెళ్తుందబ్బా. ఆ రోజు నేను వెళ్ళిన ముందు రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ బస్సులో, ఏదో ఉంటుంది. సో అక్కడికి వెళ్తుంది అనమాట క్లియారిటీగా. సో అక్కడికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగానే. అలా వెళ్ళిపోవచ్చు, జమ్మూ టచ్ చేయకుండా డైరెక్ట్ శ్రీనగర్ మళ్ళీ హైవే ఇక్కడ కలుస్తుంది. NH44 నుంచి ఒక రైడ్ తీసుకొని డైరెక్ట్ ఆ క్రాస్ రోడ్లో సింగిల్ రోడ్ ఉంటుంది. అంటే లారీలు అవి అన్ని తిరుగుతూనే ఉంటాయి కానీ బాగుంటుంది, ఘాటు అవి అన్ని బాగుంటాయి. సో ఆ రోడ్లో చక్కగా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ NH44 టచ్ అవుతుంది అనమాట. సో NH44 టచ్ అయిన తర్వాత అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళండి. శ్రీనగర్ నుంచి ఇంకా ఒకటే రూటు NH1 బ్రో రోడ్డు. అది కూడా బ్రో మస్తు ఉంటాడు. అంటే మనతో ఉండే బ్రోస్, మన బ్రోలు మంచిగా ఉంటారో ఉండదు తెలియదు కానీ ఆ బ్రో మాత్రం మస్తుంటాడు. బ్రో మంచాడు. ప్రతి చోట నీకు కొటేషన్స్ కనబడతాయి. ప్రతి చోట నీకు మామూలు కొటేషన్స్ కాదు, అవి రాసినవాడు ఎవరు దేవుడు. అట్లాంటి కొటేషన్స్ ఉంటాయి. అంటే టర్నింగ్స్ని బట్టి, ఎత్తులు వంపుల్ని బట్టి నీ లైఫ్తో ముడిపెడుతూ ఉంటాయి అన్నమాట. నీ లైఫ్తో ముడిపెడుతూ ఉన్న కొటేషన్స్ రాసి ఉంటాయి. అక్కడక్కడ చూస్తే నవ్వు వస్తుంది కానీ అందులో అర్థం ఉంటుంది. అంటే 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 అట్లా అంత క్రియేటివ్గా రాసి ఉంటాయి అన్నమాట. కొంచెం మొత్తం బ్రో రోడ్ NH1 అంటే మొత్తం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ మొత్తం అట్లనే ఉంటాయి. ఎవ్రీ ప్లేస్లో ఎవ్రీ టర్నింగ్స్లో ఎక్కడన్నా అక్కడ నీకు ఎన్ని కొటేషన్స్ కావాలంటే అన్ని కొటేషన్స్ కానీ వస్తాయి. మస్తు ఉంటుంది జర్నీ మాత్రం, చాలా చాలా బాగుంటుంది జర్నీ. కాకపోతే కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే హై లాటిట్యూడ్లో కొంచెం ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. కొంచెం ఏ ప్రాబ్లం లేని వాళ్ళు అయితే, అంటే నాకైతే ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే రాలేదు, ఆక్సిజన్ అందకుండా అదైతే నాకు ఏదైనా ఎక్కడ ఏం జరగలేదు. నేను అన్ని పాయింట్లకు మామూలుగా చాలా వరకు హైయెస్ట్ పాయింట్లకు వెళ్ళినా కానీ ఎక్కడ నాకైతే ఏమనిపించలేదు. సో వెళ్ళాలనుకుంటే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. పోయేటప్పుడు మాత్రం ఇట్లా కాశ్మీర్ నుంచి ఇట్లా వెళ్ళిపోండి. ఇది బాగుంటుంది ఎందుకంటే తొందరగా లడఖ్ రీచ్ అవుతారు. అంటే కొంచెం సేఫెస్ట్ రోడ్లో లడఖ్ రీచ్ అవుతారు హ్యాపీగా. దాని తర్వాత ఇంకా మనాలి రూట్ మీకు మొత్తం జీవితానికి చుక్కలు చూపెట్టిస్తారు. అట్లుంటుంది అన్నట్టు పరిస్థితి. అదండి, ఇంకా వెళ్ళాలనుకునేవారు ఆలోచించుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. నేను వెళ్ళే రూట్ ఇంకా రాలేదు, ఇంకా 20 కిలోమీటర్లు ఉన్నట్టుంది. మొత్తం ఆదిలాబాద్ నుంచి ఇది 45 కిలోమీటర్లు వచ్చింది అనుకుంటా. సో ఇంకా వెళ్తూనే ఉండాలి, వెళ్ళాలి. పోయేటప్పుడు ఇలా, వచ్చేటప్పుడు అలా, ఇంకా వేరే రూట్లో నుంచి రావాల్సి అనమాట. సో లడఖ్ వెళ్ళాలి అనుకున్న అందరికీ నాకు ఒకటి ఆనందం కోసం కాదు, ఆస్వాదించడం కోసం వెళ్ళండి. ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళండి అంతే. అది ఎలా ఉంటుందంటే అంటే చెప్పలేమండి. ఆ ఫీలింగ్స్ అనేవి, ఆ ఎమోషన్స్ అనేవి చెప్తే సెట్ కావు నాకు తెలిసి.
చెప్పడం కన్నా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. ఎంత చెప్పినా ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి, ఇలా దిగుతుంటే ఇలా జరిగింది, అలా దిగుతుంటే ఎలా జరిగింది, ప్రాణం పోయేలా అనిపించింది, అది అనిపించింది, ఇది అనిపించింది అని చెప్పచ్చు. కానీ ఎన్ని చెప్పినా కూడా ఆ ఫీలింగ్ అనుభవించిన వాడికి తెలుస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఇంకా ఒక్కసారి పోస్తే ఆ ఫీలింగ్ ఎప్పటికీ మళ్ళీ ఉంటుంది, మళ్ళా ఉంటుంది. లడక్ దీని అమ్మ జీవితం పోతే పోయింది, ఒక్కసారి లడక్ వెళ్ళాలనిపించినప్పుడు నీకు తెలుస్తుంది. మళ్ళీ నువ్వు ఒక్కసారి పోయొచ్చావా ఇంక నీకు ట్రావెల్ పిచ్చి పట్టేసుకుంటావు. అక్కడికి ఒక్కసారి పోయొచ్చావు అంటే ఆ మనశ్శాంతిని, ఆ ఆనందాన్ని నువ్వు పొందావంటే నీ మనసు పదే పదే మళ్ళీ అదే కోరుకుంటుంది. నాకు తెలిసి అట్లనే ఉంటుంది మరి ప్రొడక్ట్ అనే విషయం. మొన్న అంతకుముందు ఒకసారి ఈ రూట్లో కూడా పోయినాడు వాడి జంగల్లో వాడు కూడా వెళ్ళినాం. అంత తిరుగుతూనే ఉంటాం ఆదిలాబాద్ అడవిలో ప్రశాంతంగా. అంటే మనకు నచ్చిన జాబ్, మనం చేసింది MBA, మనం చేసేది మాత్రం ఏదో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్. మనం చదివిన చదువుకు చేసే జాబుకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అడవి జీవితం. 4 సంవత్సరాల నుంచి అడుగుగా తిరుగుతూనే ఉన్నాం. అడవి జీవితం మనకేం అంటే మన పని మనకు ఉంటుంది, మనకు చెప్పేటోళ్ళు లేదంటే టార్గెట్ ఇచ్చేటోళ్ళు ఇవన్నీ అంటే ఆ టెన్షన్స్ ఉండే టెన్షన్స్ ఉంటాయి. కానీ మరీ అంత టెన్షన్స్ అయితే మనకు ఉండవు మన వర్క్లో. సో మనదేదో మనం చేసుకోవచ్చు అన్నమాట ప్రశాంతంగా అట్లా. అందుకోసమని అంత చదువుకున్నా కూడా ఏ సిస్టమ్ అన్నా ఏ ల్యాప్టాప్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మంత్లీ శాలరీ కూడా కరెక్ట్ ఇయ్యరు. ఎప్పుడో ఇస్తే అంటే మనకు అవసరం ఉన్నప్పుడు అంటే ఇస్తారు, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. కరెక్ట్గా అందరికి పెట్టట్టు 10వ తారీఖు లేదా 1వ తారీఖు మనకు శాలరీలు అకౌంట్లు పడవు. అయినా కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే నాకు నచ్చిన పని ఇది, అంతే. నాకు సంతోషాన్ని ఇచ్చింది, నా జీవితాన్ని హ్యాపీని ఇచ్చింది. సో అందుకని నీ పని చేసుకుంటున్నా. ఆ వచ్చిన పైసలతో అప్పుడప్పుడు జర్నీ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు జర్నీ చేయాలంటే పైసలు కావాలి కదా, మరి మనకైతే ఎవరు పైసలు తిరిగి రమ్మని. సో వాటి కోసమైనా చేయాలి కాబట్టి వాటి కోసం చేస్తున్నా. ఇట్లనే 6 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూ ఇట్లనే ఉంటున్నాం. సో మన లైఫ్ ఇంతేలే. ఒకసారి అడగెళ్ళి రండి, మీకు కూడా తెలిసిపోతుంది ఎందుకు ఇలా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాం, ఒంటరిగా జీవించాలనుకుంటున్నాను అంటే. అందరూ అలా ఉంటారని కాదు, నాకు అనిపించింది నేను చేస్తున్నాను. ఒంటరిగా బతుకున్నదంటే కూడా అంత ఈజీ ఏం కాదు, నరకం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు ఉండడు. సరే పోనీ అనుకున్న చెప్పినావు అంటే ఆడు మన అర్థం చేసుకునేలాగా ఉండడు. ఒంటరిగా బతకడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారేమో, అది కూడా అంత సీన్ కాదు. 8 సంవత్సరాలుగా అదే చేస్తున్నాను. ఏదో పండుగ వస్తే ఇంటికి వెళ్తాం, లేతాస్తాం. మనకు ఫోన్ కూడా తిన్నావో పడుకున్నా ఆడొక్కడే చేస్తాను. నా తప్పుడు అడగొచ్చాడు, ఆడొక్కడే రోజు పుట్టుగా ఫోన్ చేస్తాడు, సాయంత్రం ఫోన్ చేస్తాడు, మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు, అంతే. అంతకు మించి ఇంకెవరు ఫోన్ కూడా చేయడు మనకి. అంటే మనకు అలవాటు అయిపోయింది ఎవరు ఫోన్ చేయడు మనకి. మన ఎవరు అడగడం అనే బాధలు కూడా మనకి లేవు, ఎందుకంటే అంత మైండ్ని మొత్తం మార్చి పడేసింది అనమాట వాళ్ళ. అందుకే 2వ సారి కూడా మళ్ళీ వెళ్ళాలనిపించిందే, వెళ్ళినాం. అంటే నీకు నేచర్తో కనెక్ట్ అయితే మనుషులతో సంబంధం ఉండదు అన్నట్టు. ప్రపంచాన్ని మరిపిస్తుంది నేచర్. జర్నీ ప్రపంచాన్ని దూరం చేస్తుంది నీకు. స్వార్థపూరిత మనసుల మధ్యలో నుంచి నిన్ను బయటకి తీసుకొచ్చి నీకంటూ ఒక ప్రపంచాన్ని చూపించేది నీకు ట్రావెల్ అంటే. మనలో కవి కూడా ఉన్నాడు, కానీ కవి ఏం చేస్తాడు, ఎంత రాసినా ఎవరు చూస్తాడు, ఎంత రాసినా ఎవరికి అవసరం. నీ ఫీలింగ్స్ నీకే. రాయడానికి ఇంకు, రాయడానికి పేపర్లు, రాసే పెన్నులు ఎన్నున్నా కానీ రాయాలనే ఫీలింగ్ కూడా ఉండాలి కదా. ఇంక స్టోరీ చేయాలి కానీ ఇంకా మాట్లాడుతూ ఉంటే వస్తూనే ఉంటాయి నాకు వచ్చాను. కానీ ఇంకా ఇంత వీడియో మీరు చూడరు, నార్మల్గా వీడియో పెడితేనే చూడరు. 15 నిమిషాలు ఇంత పొడుగు వీడియో పెడితే చూస్తారా మీరు? సరే చూస్తే చూడండి, కానీ ఆ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ కామెంట్ అనేది కూడా పెట్టరుగా పోయి. ఆ కామెంట్ లైక్ చూసిన వాళ్ళు అలా ఏం కొట్టారు, ఏం చేయరు, చూస్తారా వాళ్ళు ఇస్తారు. ఎందుకు రా నచ్చితే కొట్టచ్చు కదా, నచ్చకపోయినా కొట్టచ్చు కదా. అన్లైక్ లైక్ ఏదో ఒకటి కొట్టచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఏదో ఒకటి సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు అందరినీ చేస్తారు కదా, కొట్టుకున్నట్టు తిట్టుకుంటున్నారు. అట్లా నన్ను కూడా సపోర్ట్ చేయదు, ఎక్కువ చేయాలి చెప్పు. అయినా అది మీ ఇష్టం, నేనేం బదిలాడాలి మిమ్మల్ని. కానీ నాకంటే నచ్చి చేస్తారో లేకపోతే లేదు కానీ. సో ఇంకా ఉంటా, బాయ్ బాయ్, టాటా. ఆ ఊరు వచ్చింది కదా, ఆ టవర్ కనబడుతుంది చూడు అవతల, ఆ టవర్. ఆ టవర్ కాడ నుంచి ఇంకా లోపలికి అటు పోవాలి. అటు పోతే మన జంగల్ సమాజం వస్తుంది.
అక్కడికి పోయిన తర్వాత అక్కడ కలిసి ఆ సైట్లో చూసుకొని ఆడ ఏం జరుగుతుంది ఏం వర్క్ జరుగుతుందని చూసుకొని ఆ పిల్లగాళ్ళని పిలిచి వాళ్ళకి రూమ్ చూసి ఆ పిల్లగాళ్ళని పిలిచి అక్కడ పెట్టి మళ్ళీ మనం పోయి మనం ఇంటికి పోయేసరికి సాయంత్రం అవుతుంది, సరిపోతుంది. ఇంకా అందుకని టాటా బాయ్ బాయ్. మీరు కూడా వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. కాబట్టి నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆనందం కోసం కాదు, ఆస్వాదించడం కోసం వెళ్ళండి మీరు లడక్. బై బై, టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా.